పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పేదల భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కార్పొరేటర్ చల్లా రజనీ భర్త చల్లా ఈశ్వర్రావు కోట్లాది రూపాయలు విలువ చేసే 1500 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేశారు అని 54వ వార్డుకు చెందిన స్థానికులు ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి ఇదే స్థలంలో ఉంటున్నాము అని కార్పొరేటర్ భర్త హఠాత్తుగా వచ్చి ఆ స్థలం తమదేనంటూ బెదిరిస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బతకడానికి 1500 గజాల స్థలాన్ని బిల్లా చంద్రవతి రాణి రాసిచ్చారు అని తెలిపారు. టీడీపీ నేతలు గత కొంతకాలంగా తమ స్థలాన్ని ఆక్రమించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. స్థలంలో ఉన్న పశువులను వదిలేసి రౌడీలను తీసుకువచ్చి పశువుల షెడ్లను కూలగొట్టించారు అని వాపోయారు. గోవుల్ని ఆవుల్ని పెంచుకొని మేము దీని మీద 15 ఫ్యామిలీస్ ఇందులో బతుకుతున్నామండి. సడన్ గా మొన్న 28వ తారీఖున వచ్చి ఎంఆర్ఓలు, పోలీసులు, తర్వాత కొంతమంది దుడంగులు, ఆడదుడంగులు వీళ్ళందరూ కలిపి, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఆవుల్ని, లోపల ఉన్న ఆవుల్ని బయటకి నెట్టివేసి, ఆడవాళ్ళని పోలీసు లేడీస్ కానిస్టేబుల్, ఇందులో నాయకులు కూడా ఉన్నారండి. ఎవరంటే చల్లా ఈశ్వరరావు గారు కార్పొరేటర్. నువ్వు ఎవరితో చెప్పుకుంటావు, ఎవరితో చేయించుకుంటావు, ఎవరితోని నువ్వు చూసుకొని నువ్వు ఎవరు ఏం చేయలేడు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇది పలానా చల్లా రజనీ గారి పేరు మీద 18 సంవత్సరాల క్రితం ఇది రిజిస్ట్రేషన్ అయ్యింది, నేను 18 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాను అని చెప్పేసి మమ్మల్ని ఇన్నేళ్ళగా ఎప్పుడు లేనిది ఇది సడన్ గా 18 సంవత్సరాల నుంచి నేను కొనుక్కున్నాననే ఇష్యూ ఈ రోజే తేల్చారండి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరే తెలియాలి సార్. మీరందరూ కలిపి మాకు న్యాయం చేకూరుస్తారని అని మేము నిజంగా పక్కాగా నమ్ముతున్నాం సార్. ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు పూనుకొని ఆ భూమిని కబ్జా చేయాలని అనుకుంటున్నారు. దాని విధంగా మేము కబ్జా చేస్తున్న చల్లా రజనీ, కార్పొరేట్ చల్లా రజనీ అని భర్త చల్లా ఈశ్వరరావు, డంబాల నాగేశ్వరరావు తదితరులు రాజకీయ నాయకులు, భూస్వాములు చాలా మంది కన్నేసి దాన్ని ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. ఈ నెల 28వ తారీఖు 10:30 గంటలకి పోలీస్ సిబ్బంది, మిగతా గుండావోలు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని చాలా విధంగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని, మా గోవుల్ని బయటకు ఇచ్చేసి మేము నివసిస్తున్న షెడ్లని పడగొట్టేసి రోజున్నరలోనే మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం బౌండరీ పెట్టేసి